వందనాలండి. ఈరోజు జూన్ 6వ తారీఖు. యెహోషాపాతు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి రాజులు 22:4-5లో ఇజ్రాయెల్ రాజైన ఆహాబు, యుద్ధం చేయుటకు నాతో కూడా నువ్వు రామోత్ గిలాదుకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇజ్రాయెల్ రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదం రండని ఇజ్రాయెల్ రాజుతో అనెను. ఆసా కుమారుడైన యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజుతో స్నేహం చేస్తే గొడవలు లేకుండా సమాధాన స్థితి వస్తుంది అని ఆశించాడు గాని లోకంతో స్నేహం దేవునితో విరోధము అని గుర్తించలేకపోయాడు. ఈ విషయం యాకోబు పత్రిక 4:4లో రాయబడింది. ఈ నిర్ణయం వల్ల యెహోషాపాతు చాలా శ్రమలు ఎదుర్కొంటాడు. మొదట దేవుని యొద్ద విచారణ చేద్దాము అని చెప్పడంలో అతనికి దేవుని యందు భయభక్తులు తెలుస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను తీసుకొచ్చాడు. కానీ యెహోషాపాతు వారి నిజ దేవుని ప్రవక్తలు కారు అని గుర్తించాడు. అందుకే ఏమంటున్నాడంటే, యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాడు. అతనికి దేవుని ఉందన్న విశ్వాసం. దైవభక్తి గల యెహోషాపాతు దైవభీతి లేని ఆహాబుతో స్నేహం చేయబోతున్నాడు. యెహోషాపాతు యొక్క సంపదలు అతనికి ఒక ఉరిగా సాతాను మారుస్తూ ఉన్నాడు. తన దేశము ఆహాబ్ దాడి నుండి భద్రపరచబడింది అని తెలుసుకున్నాడు కానీ యెహోషాపాతు ఆహాబ్ యొక్క ప్రణాళికలు అర్థం చేసుకోలేకపోయాడు. యెహోషాపాతులో తన తండ్రి యొక్క చెడు లక్షణాలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు ఎక్కువగా ఉన్నా కూడా ఆహాబు కుమార్తె అయిన అతాలియాను తన కుమారునికి ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించుకున్నాడు. ఎప్పుడైతే లోకస్తులతో స్నేహం ఎక్కువ అవుతుందో అప్పుడే క్రైస్తవుల జీవితాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆహాబు యెహోషాపాతు కొరకు విందులు వినోదాలు ఏర్పాటు చేసి సంతోషపెట్టాడు. కాబట్టి రామోత్ గిలాదు యొక్క యుద్ధాన్ని ఆ పట్టణంపైకి యుద్ధానికి వస్తావా అని అడిగినప్పుడు కాదని లేకపోయాడు. మంచి ఆతిథ్యం స్వీకరించాక స్నేహం చేయము అని చెప్పుట కష్టమవుతుంది కదా. 22వ అధ్యాయం అంతా చదివి ఏ విధంగా ఆహాబు యెహోషాపాతును తన ఉరిలో ఉండేటట్టు చేసుకున్నాడో అర్థమవుతుంది. మంచి మాటలు చెప్పడము, విందు వినోదాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. తాను చేసే తప్పు కాదని చెప్పుటకు అన్ని రకాల నైతిక, ఆత్మీయ, మతపరమైన కారణాలు కూడా గుప్పించాడు. యెహోషాపాతు తాను గోతిలో పడితే కాకుండా తన ప్రజలను కూడా దింపాడు. యెహోషాపాతుకు ఇది ఒక పవిత్రమైన, తన కొరకు వేరుపరచబడిన మార్గం నుండి పక్కకు వైదొలగడమే. ఇంతకు ముందులాగానే తమ రాజు సరైన మార్గంలో, దేవుని మార్గంలో నడుస్తున్నాడు అనే భావనతో ప్రజలంతా ఆయనను వెంబడించారు. వాళ్ళు ఆలోచించలే, మన రాజు మంచోడు, ఆయన మంచి మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి మనం ఆయన వెంబడిస్తాము అనే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా ఆయన్ని వెంబడించారు. మీకాయా అనే ప్రవక్త ఆహాబును హెచ్చరించిన తర్వాత కూడా పట్టించుకోకుండా యుద్ధానికి వెళ్లారు. యుద్ధ సమయంలో యెహోషాపాతును శత్రుసేనలంతా ముట్టడించినప్పుడు దేవునికి మొరపెట్టాడు. స్వయంకృతాపరాధంతో ఏ విధంగా ఆ పరిస్థితిలోకి వచ్చాడో తెలుసుకున్నాడు. దేవుడు గొప్ప కనికరంతో అతన్ని రక్షించాడు. దేవుడు ఎప్పుడూ తనను కాపాడుతూనే ఉన్నాడు అని యెహోషాపాతు తెలుసుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, యెహోషాపాతు మంచిగా ఉన్నా కూడా చెడు స్నేహాల వల్ల చెడిపోతున్నాడు నాయన. మరి దైవభీతి లేని వారితో, మిమ్మల్ని తెలియని వాళ్ళతో స్నేహం చేస్తే మేము కూడా తప్పు మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తండ్రి, అవిశ్వాసులతో జోడి మీకెందుకు అని పౌలు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్తగా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.